ఓకే వ్యూయర్స్, ఎలక్ట్రిసిటీ నుంచి ఇప్పుడు మనం మిగతా పెండింగ్ టాపిక్ ఉంది కదా, చెప్పుకుందాం. ఆల్రెడీ గత వీడియోలో అదే ఫస్ట్ టాపిక్లో మనం ఏం చేసామంటే పార్ట్ 1లో ఎలక్ట్రిసిటీ గురించి మీకు పరిచయం చేయడం జరిగింది. అందులో ఎలక్ట్రిక్ కరెంటు, పొటెన్షియల్ డిఫరెన్స్, ఈఎంఎఫ్, రెసిస్టెన్స్ అనే 4 టాపిక్స్ కవర్ చేసాక మీకు ఆ పేర్లు కనీసం అవగాహన వస్తాయి. అందులో కరెంట్కి యూనిట్స్ అంటే యాంపియర్ అని చెప్పాలి, పొటెన్షియల్ యూనిట్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ పొటెన్షియల్ యూనిట్స్ అంటే వోల్ట్ అని చెప్పాలి, ఈఎంఎఫ్ అన్న వోల్ట్ అని చెప్పాలి, రెసిస్టెన్స్ అంటే ఓమ్ అని చెప్పాలి. ఒమేగా సింబల్ వేస్తాం కదా అది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని సింబల్స్ ఉన్నాయి, అవి మీకు చిన్న లిస్ట్ అవుట్ చేసిస్తాను, నోట్ చేసుకోండి. ఇంపార్టెంట్. ఎప్పటికన్నా ఎలక్ట్రిక్ సెల్ అంటే ఇవ్వండి ఇంతే, ఒక చిన్న వెర్టికల్ లాంగ్ లైన్ వస్తుంది, షార్ట్ లైన్ పక్కనే వస్తుంది. దీనికి 2 కనెక్టివిటీస్ లెఫ్ట్ రైట్ చూపిస్తాము. ఇది ప్లస్, ఇది మైనస్. లెంగ్త్ ఎక్కువ ఉన్నది ప్లస్, తక్కువ ఉన్నది మైనస్. దీన్ని ఏమంటామంటే సెల్ అంటారు. ఇది ఫస్ట్ సింబల్. అయితే సెకండ్ది, ఒకవేళ ఇలాంటి సెల్స్ ఎక్కువ కనెక్ట్ చేస్తే 2 or 3 ఉంటే ఇవ్వండి, 3 కనెక్ట్ చేసాము. 3 అని కౌంట్ కాదు, అక్కడ ఎన్నున్నా పర్లేదు. అలా చేస్తే దాన్ని బ్యాటరీ అంటారు, బ్యాటరీ. సో నెక్స్ట్ ఏంటట, సో ఇక్కడ తర్వాత ఈ లైన్లకి ఇచ్చామనుకోండి, ఇది కండక్టర్, గుర్తుపెట్టుకోండి. ఒక స్ట్రైట్ లైన్ ఇస్తే కండక్టర్. ఒకవేళ ఒక వైర్ మీద నుంచి ఇంకొక వైర్కి వెళ్తుంది అనుకోండి, ఇలాగా స్కిప్ ఇలా చూపిస్తారనమాట. అంటే కండక్టర్ ఓవర్ ఎనదర్. జాయిన్ చేయకుండా ఒకదాని నుంచి ఒకదాని వైర్లు మనం వెళ్ళిపోతే చూసారా, అలా వెళ్ళేటప్పుడు ఇలా చూపించాలి సింబాలిక్గా. ఒకవేళ జాయింట్ చేసాం అనుకోండి, ఆ జాయింట్ని స్పెసిఫిక్గా పాయింట్ చేసి చూపించాలి అనమాట, జాయింట్ ఆఫ్ కండక్టర్స్. సో ఇది ఇక్కడ కదా. ఇక నెక్స్ట్ ఏంటంటే బల్బు. ఇలా వేస్తే చాలు, డాట్స్ పెడితే వెలిగిన బల్బు, లేకపోతే వెలగిన బల్బు అంతే. బల్బు ఆర్ లైట్ ఆర్ ల్యాంప్ ఏదన్నా పర్లేదు. నెక్స్ట్ కీ, అందులో ట్యాప్ కీ అందులో వేస్తారు, ట్యాప్ కీ. ఇక నెక్స్ట్ ప్లగ్కి ఒకటి ఉంది, బ్రాకెట్లో కలిగి వస్తుంది. డాట్ పెడతాను, డాట్ ఏమీ లేకపోతే ఆఫ్. చూడండి, ఇక్కడ కూడా ఇది క్లోజ్ అయితే ఆన్, ఓపెన్ అయితే ఆఫ్. ఇది నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. ఇవే మెయిన్. ఇవేంటంటే కేవలం పెద్దగా పట్టించుకోండి, సింపుల్గా కామన్గా వచ్చేస్తాయి. ఇది అసలైనవి అన్నమాట. ఇవి రెసిస్టార్, రెసిస్టెన్స్ని ఆఫర్ చేసేది రెసిస్టార్, కండక్టెన్స్ని ఆఫర్ చేసేది కండక్టర్. ఇందులో కరెంటు వెళ్తే ఇందులో అడ్డుకోవడం ఎక్కువ, అందుకే దీనికి జిగ్జాగ్ లైన్స్ వేసేస్తారు ఇలాగా. సో ఇది రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టార్. నెక్స్ట్ రియోస్టాట్ అంటారు. మనం ఎంత కావాలంటే అంత ఇందులో కరెంట్ పంపు. సేమ్ ఇలాగే ఉంటుంది సింబల్, అందులో పైనుంచి ఆరం వరకు ఇస్తారు. రియోస్టాట్ అంటారు. బాగా ఇంపార్టెంట్ అమ్మీటర్. యాంపియర్స్ ముందు చెప్పాను కదా, దాన్ని మెజర్ చేయడానికి వాడే మీటర్ ఏమో అమ్మీటర్. ఇలా పెట్టి ఇలా ఒక రౌండ్ అప్ ఇస్తారు. చూడండి, మధ్యలో ఏం రాయలేదు, రాస్తాను. వోల్ట్ మీటర్. చూడండి, దీనికి ఇలాగ సేమ్. అంటే మీకు ఈ రెండు ఒకటే, ఇప్పుడు కన్ఫ్యూజన్ లేదు. మూడోది వేద్దాం, గ్యాల్వనోమీటర్. సేమ్, 3 ఒకలాగా ఉన్నాయి. మరి డిఫరెన్స్ ఏంటంటే అమ్మీటర్ మధ్యలో ఏ ఉంటుంది, వోల్ట్ మీటర్ మధ్యలో వి ఉంటుంది, గ్యాల్వనోమీటర్ మధ్యలో యారో మార్క్ ఉంటుంది. అది డిఫరెన్స్. సో ఇక్కడ అమ్మీటర్, వోల్ట్ మీటర్ టిక్ మార్క్ అనుకోకండి. వోల్ట్ మీటర్ వి, ఇది వి ఫర్ వోల్ట్, ఏ ఫర్ అమ్మీటర్, గ్యాల్వనోమీటర్ జీ పెటర్, యారో మార్క్ పెడతారు లో కరెంట్స్. ఇవి తక్కువ చిన్న చిన్న సర్క్యూట్స్కి ఇది వాడతాము. అంటే వోల్టేజ్ చెప్పడానికి. అమ్మీటర్లో మళ్ళీ మిల్లీ అమ్మీటర్ ఉంటుంది, చిన్న కరెంటు చెప్పడానికి. ఇది జనరల్ అమ్మీటర్. ఈ రెండు కూడా మనకి ఇంటికున్న పవర్ సప్లైకి వాడుకోవచ్చు. సో ఇది ఇలా కాకుండా ఇంకా మీకు కావాలనుకుంటే ట్రాన్స్ఫార్మర్. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఎప్పటికైనా అవసరం.
ట్రాన్స్ఫార్మ్ కాలిపోయింది అంటారు కదా ఇది. ఇందులో పిఎస్ అని రాస్తారు, ప్రైమరీ కాయిల్ సెకండరీ కాయిల్ అనేసి. ఇది ఒకటి అవసరం ఉంటే గుర్తుపెట్టుకుంటుంటారు. ఇక మనం ఎప్పుడు అమ్మీటర్ రాసినా, ఏ వోల్ట్ మీటర్ ఎప్పుడు రాసినవి గాల్వామీటర్ మనం పెద్దగా వాడడం, ఫ్యూచర్లో వస్తుంది. రియోస్టాట్ ఎప్పుడైనా సరే వోల్టేజ్ మనం మార్చుకోవాలి అంటే రియోస్టాట్ బ్యాటరీ. రెసిస్టర్ కొంచెం వేరియబుల్, ఇంకో రెసిస్టర్ అంటే తలకుంటే మధ్యలో చాలా మార్క్ పెడతారు, అది ఎక్కువగా వేరియబుల్ అవ్వలేదు, కొంతవరకు దానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మనకి ఎలక్ట్రిసిటీలో వచ్చే ఇంపార్టెంట్ సింబల్స్ అయితే ఉన్నాయి. వీటిని మీరు చార్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకున్నాక నెక్స్ట్ టాపిక్ కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు సింబల్స్ అయితే మనం చూసాం కదా. నెక్స్ట్ ఏంటంటే మీకు ఓమ్స్ లా స్టేట్మెంట్ ఇద్దాం. ఓమ్స్ లా, దీన్నే లా ఆఫ్ రెసిస్టెన్స్ అనొచ్చు, బట్ కన్ఫ్యూజ్ అవుతారని అలా చెప్పరు. టెక్స్ట్ బుక్లో కూడా ఓమ్స్ లానే రాస్తారు. ఇది మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఇది ఒక్కటే మార్గం. ఓమ్స్ అనగానే మనకు గుర్తొచ్చేది ఇది. V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R. V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఈ ఆల్ఫాలా సింబల్ అని చూసారా, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని చదువుతాము. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఇంక్రీజ్ విత్ ఇంక్రీజ్, డిక్రీజ్ విత్ డిక్రీజ్. సో V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు IR. సో పొటెన్షియల్ కరెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. కాన్స్టెంట్ రెసిస్టెన్స్, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇది రాయాలి. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అక్కడ రాలేదు కదా T, అందుకని అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ది పొటెన్షియల్ డిఫరెన్స్ between two end points, చివర్లో end points of a conductor is directly proportional to current across it. లేదా కరెంట్ త్రూ ఇట్ అని రాద్దాం, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. కరెంట్ పాసింగ్ త్రూ ఇట్ ఆర్ ఫ్లోస్ త్రూ ఇట్. మీకు క్లారిటీగా ఉంటుంది. డెఫినేషన్లో చిన్న చిన్న పదాలే మార్చుకోవచ్చు, అసలైన మారిస్తే మొత్తం పోతుంది. ఆప్షనల్. ఈ కాన్స్టెంట్ టెంపరేచర్ ఫస్ట్ అని రాయొచ్చు, లాస్ట్ అని రాయొచ్చు అనమాట, అలాగా. సో ఇక్కడ చిన్న చిన్న ఎగ్జాంప్షన్స్ ఉంటాయి, అంతకంటే ఎక్కువ దీన్ని మించి ఉండదు. మనం ఇది మార్చేది అంటే కుదరదు. మీకు కావాలంటే ఐడెంటిఫికేషన్ పర్పస్లో ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ వేరే కలర్తో ఇద్దాం, కనిపిస్తుంది కొంతవరకు. ఓకే, V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు IR. చూసారు కదా. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ది పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ two end points of a conductor is directly proportional to current passing through it. That's Ohm's law. ఇప్పుడు దీని కింద మీరు వెంటనే V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, యాక్చువల్గా నేను తీసి ఇప్పుడు IR రాశాను కాబట్టి తీసివచ్చు, ఇబ్బంది ఏం లేదు. V ఈక్వల్ టు IR రాసుకోవచ్చు దర్జాగా, అదే ఓమ్స్ లా. బట్ ఫస్ట్ రాస్తాము V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. ఓకే, V ఈజ్ ఈక్వల్ టు IR. V ఈజ్ ఈక్వల్ టు IR. సో ఇదే ఓమ్స్ లా, మనకి ఇంకేమీ లేదు. ఓమ్స్ లా అంటే ఇదే, స్టేట్ ఓమ్స్ లా అంటే ఇదే రాయాలి. 1 మార్క్ ఇస్తే డెఫినేషన్ సరిపోద్ది, 2 మార్క్ ఇస్తే ఇది మొత్తం రాయాలి. ఇందులో R గురించి కూడా రాద్దాం. R ఈజ్ ఈక్వల్ టు V బై I. ఎందుకంటే R కావాలంటే ఐని పంపించ డివైడ్ అవుతుంది కదా, V బై I. వీని ఎందులో చెప్తావు వోల్ట్, ఐని ఎందులో చెప్తావు యాంపియర్. వోల్ట్ పర్ యాంపియర్కి ఒక పేరు పెట్టామే ఓమ్. ఎలా చదవాలి? OHM ఓమ్, ఆయన పేరుగా చదవాలి. OHM ఓమ్, అందుకే ఇది ఓమ్స్ లా అయింది. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఓమ్ అని చెప్పాలి. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ పొటెన్షియల్ అంటే వోల్ట్ అని చెప్పాలి. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ కరెంట్ అంటే యాంప్స్ అని చెప్పాలి, యాంపియర్స్. ఇవి మీకు ఇప్పటికే వచ్చి ఉండాలి. ఇది వచ్చేసి దీనికి ఇది యాడ్ చేసుకుంటే మీకు హ్యాపీ, మరి ఇంకా కన్ఫ్యూజే ఉండదు అసలు. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ two end points of a conductor is directly proportional to current passing through it. ఇది ఓమ్స్ లా. ఇప్పుడు ఏంటంటే దీనికి వెరిఫికేషన్ కావాలంటే మనం ఏం చేయాలి? సర్క్యూట్ తయారు చేసుకోవాలి. సర్క్యూట్ తయారు చేసుకోవాలంటే దానికి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కావాలి.
అవి ఇప్పుడు మీకు ఇదే ఎయిమ్ అవుతుంది. కాకపోతే కొంచెం మారుద్దాం మనము స్ట్రక్చర్. హోమ్స్లో ఎప్పుడైనా వస్తే ఈ మధ్య ఇది అంత ఇంపార్టెంట్ కావట్లేదు. ఒకప్పుడు ఇది స్టార్ క్వశ్చనే, ఇప్పుడు ఏంటంటే రేర్ కేస్, అప్పుడప్పుడు వచ్చే అవకాశం ఉంది. ఈ చాప్టర్ నుంచి ఇది 8 మార్క్ క్వశ్చన్ లిస్ట్లో పెట్టవచ్చు, బట్ నాట్ మోస్ట్ ప్రిఫరబుల్. 50% ఇంపార్టెంట్. ఓకే, ఏదైనప్పటికీ ఇది మంచి క్వశ్చన్ మనకు వస్తే మాత్రం స్కోరింగ్ మామూలుగా ఉండదు. స్టేట్మెంట్ అదే హోమ్స్ రాని ఫస్ట్ ఇది రాస్తారు, హ్యాపీగా ఉంటుంది, కనిపిస్తుంది మ్యాటర్. వెంటనే ఎయిమ్ వెరిఫికేషన్ కదా, వెరీ సింపుల్. టు వెరిఫై ఓమ్స్ లా, టు వెరిఫై ఓమ్స్ లా. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ ఏం కావాలో అవి నోట్ చేసుకుందాం. నెక్స్ట్ మనం ప్రొసీజర్ నుంచి ఒకసారి చెప్పుకుందాం. ఇన్స్ట్రుమెంట్స్ అంటే అది మెటీరియల్ రిక్వైర్డ్, ఎంఈటీని పెట్టి డాట్ పెడుతున్నాను. మెటీరియల్ ఆర్ఈక్యూ అంటే రిక్వైర్డ్. ఏ మెటీరియల్ కావాలో చూద్దాం. ముందుకుండా ఈ ఓమ్స్ లాలోకి వెళ్ళే ముందు అంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం, మీకు సర్క్యూట్ అంటే నేను ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి అది ఎక్స్ప్లెయిన్ చేసి దీనికి అప్పుడు ఏ మెటీరియల్ కావాలని మీకు చెప్తాను. దాన్ని బట్టి మీరు ప్రొసీజర్ ఫాలో అయిపోతారు. ప్రజెంట్ ఇది ఒకసారి రిపీట్ చేసి నోట్ చేసుకోండి. ఓకే వ్యూయర్స్, ఇప్పుడు మనం ఏంటంటే దీని కంటిన్యూటీ అదే సర్క్యూట్ వేస్తాను కదా, చెప్తున్నాను చూడండి. మీకు ఏంటంటే సర్క్యూట్ సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ చెప్తాను, ప్లస్ మన ఓమ్స్లా సర్క్యూట్ చెప్తాను. సింపుల్ అంటే ఏముండాలంటే ఒక ప్రొడక్షన్ పవర్ సోర్స్ ఉండాలి, అంటే సప్లై ఇచ్చేవారు. బ్యాటరీ లేకపోతే సర్క్యూటే లేదు, బ్యాటరీ కాకపోతే మన ఏసీ పవర్ సప్లై ఏదో ఒకటి ఉండాలి. దానికి ఒక కన్జ్యూమర్ కంపల్సరీ, లీస్ట్ కన్జ్యూమర్ ఎవరంటే బల్బే. బల్బ్ లేకపోతే మనకు పవర్ సప్లై లేదు. బెస్ట్ కంట్రోలర్ లేకుండా ఎప్పుడు సర్క్యూట్ మంచిది కాదు, డైరెక్ట్ అయిపోద్ది. ఈ 3 ఉంటే దాన్ని సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటాం. బల్బ్ అదే ఒక కన్జ్యూమర్, సోర్స్, బ్యాటరీ, కంట్రోలర్, స్విచ్. కొందరు ఏమంటారంటే ఇది ఆప్షనల్ అంటున్నారు దీన్ని, అంటే అది లేకపోయినా పర్లేదు, కనీసం ఈ 2 అంటే ఒక కండక్టర్స్ అట, ఒకటి బ్యాటరీ అదే పవర్ సోర్స్, సెల్ అని పర్లేదు, సెకండ్ కండక్టర్స్, థర్డ్ వన్ కన్జ్యూమర్ అదే బల్బ్. ఇక్కడ బల్బ్ ఈ 3 ఉంటే దాన్ని సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అని అంటారు. ఓకే, ఇప్పుడు మన ఓమ్స్ లాకి ఈ సర్క్యూట్ని ఏ రకంగా ఆశిస్తాము, ఓమ్స్ లా అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏమో ఓమ్స్ లా కావాల్సింది ఎలక్ట్రిక్ సెల్స్ కావాలి. 3, 4 ఎన్నో సెల్స్. ఎప్పటిలాగే కంట్రోలర్ కావాలి, కానీ ఇది అడిషనల్. ఎన్ని యాంపేర్లు కరెంట్ వెళ్తుందో చెప్పకపోతే V=IR క్లియర్ అవ్వదు. V కావాలి, I కావాలి. R ఫైండ్ అవుట్ చేయాలి కనుక I కోసం ఇగో అమ్మీటర్ కావాలి. అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటంటే టెస్టింగ్. ఇక్కడ మెటల్స్ను నాన్ మెటల్స్ను ఏ దొరికితే టెస్ట్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే ఈ టెస్ట్ చేసే దగ్గర వోల్ట్ మీటర్ పెట్టాలి. అదేంటి అమ్మీటర్లా కలపలేదంటే దీనికి చిన్న డిఫరెన్స్ ఉందో చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఆప్షనల్, కొందరు రియోస్టాట్ పెడతారు, కొందరు సర్క్యూట్ క్లోజ్ చేస్తారు. రియోస్టాట్ కానీ ఉంటే మనకు చాలా హ్యాపీ అన్నమాట. సర్క్యూట్ మనం చెప్పేటట్లుగా వింటుంది. రియోస్టాట్ లేని సందర్భంలో చాలా కష్టం, ఎందుకంటే మనం ఎక్కువసార్లు ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఇది ఇక్కడ ప్రాబ్లం. ఓకే, దీన్ని RH అని రాస్తారు. రియోస్టాట్, వోల్ట్ మీటర్, అమ్మీటర్, కీ, సోర్స్, బ్యాటరీస్. ఇది శాంపుల్ ప్లేస్. ఇది ఇక్కడ ఈ గ్యాప్ ఉంచాం కదా, అది శాంపుల్ ప్లేస్. సో మీకు ఇప్పుడు ఇది ఇక్కడికి ఖాళీ చేసేద్దాం, ఏమీ లేకుండా ఇలా రెడీగా మనం ఉంచుకుందాం. ఇప్పుడు ఏంటంటే చూడండి, ఇక్కడ ఇందులో ఏమేమి ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ ఎలక్ట్రిక్ సెల్, అదే మీరు రాయాలి మెటీరియల్లోన. మెటీరియల్ రిక్వైర్డ్ అన్నాం కదా, ఎన్ని 4 or 5 సెల్స్, 5 సెల్స్. సెకండ్ వన్ కీ, ఏ కీ, ప్లగ్ కీ ఆర్ ట్యాప్ కీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. నెక్స్ట్ అమ్మీటర్, నెక్స్ట్ వోల్ట్ మీటర్. టెక్స్ట్ బుక్లో రియోస్టాట్ ఇవ్వలేదు, కొందరు చెప్తున్నారు, కొందరు చెప్పట్లేదు. అంటే ఏది ఎప్పుడు బుక్స్ మారిపోయేటప్పుడు ఈ మెథడ్ మార్చేస్తుంటారు కాబట్టి ఈ 5 సెల్స్ అని రాసామంటే
5 times నువ్వు చెక్ చేసుకుంటావు అని అర్థం. అంతేగాని రీస్టార్ట్ ఉంటే అసలు సెల్ మార్చక్కర్లేదు. ఒక్కటే ఏదైనా హై వోల్టేజ్ 12 volt 10 volt ఉంటే సరిపోద్ది. వోల్ట్ మీటర్ చాలు. కండక్టర్స్ శాంపిల్స్ కావాలి కదా, మెటల్ శాంపిల్, నాన్ మెటల్ శాంపిల్. మెటల్ శాంపిల్కి వచ్చేసి ఏదో కాపర్ వైర్ లేకపోతే సైకిల్ స్పోక్ ఏదైనా కావచ్చు. నాన్ మెటల్ శాంపిల్ కాకుండా అదర్ టైప్ ఆఫ్ శాంపిల్. ఈ శాంపిల్ ఏంటంటే ఒక ఎల్ఈడి సరిపోద్ది. ఎల్ఈడి బయట అమ్ముతారు కదా, ఈ ఆకారంగా ఉంటుంది. ఎల్ఈడి ఇలా ఉంటుంది, మనకి 2 లీడ్స్ వచ్చి ఉంటుంది. ఇది ఎల్ఈడి. ఎప్పుడో మీరు ప్రాజెక్టులు చేసేటప్పుడు చూసి ఉండొచ్చు. ఈ టైప్ ఆఫ్ ఉంటుంది ఎల్ఈడి. లోపల ఇలా చిన్న కన్స్ట్రక్షన్, ఒకదాని కూడా తగలకుండా దగ్గరగా ఉంచి ఒక దీంట్లో నుంచి ఒక వైర్ ఉండి లైటింగ్ వస్తుంది. ఇది లైట్ ఎమిటింగ్ డయోడ్. లాంగ్ షార్ట్ ఉంటుంది. లాంగ్ మనం ప్లస్ కనెక్షన్, షార్ట్ మైనస్ కనెక్షన్ ఇస్తుంటాం అనమాట. సో ఈ ఎల్ఈడి ఒకటి, ఏదో కాపర్ వైరో సైకిల్ స్పోకో మీకు ఏది దూరం టెస్ట్ చేసుకోవచ్చు. మనము ఐరన్ నైల్, కాపర్ వైర్, ఎల్ఈడి ఇవి టెస్టింగ్కి వాడుతాం. ఇది టెస్టింగ్ సర్క్యూట్ డయాగ్రామ్. ఇది ఇప్పుడు ప్రొసీజర్లో మనం మొదలు పెట్టేటప్పుడు ఈ డయాగ్రామ్తో స్టార్ట్ చేస్తాను. నేను మీకు ముందు ఉన్న డయాగ్రామ్ ఎందుకు వేసానంటే ఏమోనే చెప్పడానికి. కాకపోతే అందులో ఒక రాసే విధానం ఒకటి ఉంటుంది, అది ప్రొసీజర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. సో ఇది క్లీన్ చేసేద్దాం. దీనికి సింప్లెక్ట్ సర్క్యూట్ మీకు చెప్పాను కదా, అవసరం లేదు. కావాలంటే అసలు బ్యాక్కి వెళ్ళండి, పోయేదేం లేదు. ఇక్కడ ఏంటంటే చూడండి ఒకసారి, ఇవన్నీ ఎలా కనెక్ట్ చేసామో రాయాలి. అదే ప్రొసీజర్. మనకి ప్రొసీజర్ అని అనుకోండి. ప్రొసీజర్ ఏం చేయాలి, మనకి ఏమేమి ఉన్నాయో వాటిని జాగ్రత్తగా నోట్ చేయాలన్నమాట, ఎలా కనెక్ట్ చేసామన్నది. సో కనెక్ట్ ప్రొసీజర్లో కనెక్ట్ బ్యాటరీ ప్లగ్కి అమ్మీటర్. బ్యాటరీ ప్లగ్కి ప్రతిదీ క్యాప్ లెటర్ మీకు గుర్తు కోసం వాడుతున్నాను. అమ్మీటర్ ఇన్ సిరీస్ కాంబినేషన్. సిరీస్ అంటే ఒక దాని పక్కన ఒకటి కలుపుకుంటూ పోవడం. దాని నుంచి ఇవ్వండి 2 లెగ్స్ అనుకోండి, దీని లెగ్ రెండో దాని లెగ్ ఇంకో దాన్ని కలుపుకుంటే ఇలా వెళ్తే సిరీస్ కాంబినేషన్ అంటారు అనమాట. ఒక దీనికి ఒకటి చివరి నదుక్కుంటూ పోవడం సిరీస్. ప్యారల్ అంటే అలా కాదు, ఉన్నదానికి ఇంకోటి తీసుకొచ్చి యాడ్ చేయడమే ప్యారల్ కాంబినేషన్. ఇప్పుడు సంథింగ్ ఆల్రెడీ ఏదో 2 లెగ్స్ ఉన్నాయి, మరో 2 లెగ్స్ అయితే యాడ్ చేయాలన్నమాట. అప్పుడు అది ప్యారలల్ కాంబినేషన్ అంటారు. ఇలా ఎన్నైనా నువ్వు యాడ్ చేసుకోవచ్చు. ఇంకోటి తీసుకొచ్చి యాడ్ చేయొచ్చు, ఇంకోటి తీసుకొని కామన్ పాయింట్స్ వస్తాయి. ఇక్కడ పాయింట్స్ పెరిగిపోతూ ఉంటాయి, ఇక్కడ పెరగవు. ఐటమ్స్ పెరిగిన పాయింట్స్ 2 ఉంటాయి. సో ఇదే ఈ 2 పాయింట్స్ని మరొకటి ప్యారలల్ కాంబినేషన్ ఇచ్చాం. సో కనెక్ట్ వోల్ట్ మీటర్ ఇన్ ద ప్యారలల్ కాంబినేషన్. తీసేద్దాం, అవసరం లేదు కదా. కనెక్ట్ ఏ వోల్ట్ మీటర్ in parallel combination. సో వోల్ట్ మీటర్ని ఎలా కనెక్ట్ చేయాలి, ప్యారలల్ కాంబినేషన్లో ఇవ్వాలి. అంటే ఎక్కడ అట్ శాంపిల్ టెర్మినల్స్. చివరి లెవెల్ విడిచిపెడితే ఎలక్ట్రిసిటీలో టెర్మినల్స్ అంటాము. ఈ శాంపిల్ టెర్మినల్స్కి వోల్ట్ మీటర్ని కనెక్ట్ చేసి ఉంచాము. ఇది మనకి ఇప్పుడు ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనమాట. ఈ సర్క్యూట్ మీరు చూడగానే మీకు ఐడియా వచ్చేస్తుంది మ్యాక్సిమం. సో ఇప్పుడు చూడండి, అంత బాగానే ఉంది. ప్రొసీజర్ ఇంతే. అంటే మీరు ఎంత మరీ తక్కువ రాయకూడదు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మీరు ఎలా రాస్తారంటే ప్రిపేర్ ద సర్క్యూట్ అని మనం స్టార్ట్ చేస్తాం. ప్రిపేర్ ద సర్క్యూట్ విత్ బ్యాటరీ ప్లగ్ అమ్మీటర్ అండ్ శాంపిల్ టెర్మినల్స్ అలాంగ్ విత్ వోల్ట్ మీటర్ బట్ కనెక్ట్ దమ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ అని చెప్పేసి కనెక్ట్ బ్యాటరీ ప్లగ్కి ఇగో వరుసగా కనెక్ట్ బ్యాటరీ ప్లగ్కి అమ్మీటర్. నెక్స్ట్ రియోస్టాట్ నేను వేసాను, బట్ ఇది ఆప్షన్ అని చెప్పాను. ఒకవేళ ఉంటే రియోస్టాట్ అని రాస్తే ఇవి ఎన్నిసార్లు టెస్ట్ చేయగలరు, సింగిల్ టెస్ట్కి అయిపోద్ది. టెక్స్ట్ బుక్లో ఇచ్చిందని మనం ఫాలో అవ్వాలంటే 5 times ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఒక్కొక్క సెల్తో టెస్ట్ చేయమని చెప్పారు అక్కడ. అలా కాకుండా మనకి బ్యాటరీ మొత్తం సెట్ ఒకేసారి పెట్టేసి దీన్ని వోల్టేజ్ మార్చుకొని చేసుకోవచ్చు అంటే చాలా సింపుల్. బట్ రియోస్టాట్ అనేది మార్కెట్లో అవైలబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే పిల్లలు అక్కడ మారుమూల గ్రామాల్లో ఉండేవాళ్ళు ఉంటారు కదా,
వాళ్ళకి ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో టెక్స్ట్ బుక్ ఏం చేశారంటే మనకు దొరికే ఐటమ్స్ ఏదో స్విచ్ దొరుకుతుంది వీళ్ళకి, అమ్మేటర్ అంటే కాలేజీకి వెళ్ళే పిల్లలైనా మల్టీమీటర్లను ఇస్తారు వాడుకుంటారు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇది మనకి ఈ సర్క్యూట్ని రీజన్కి అంటే ఏరియాకి తగినట్లుగా తయారు చేశారు. సో అందుకని మనం ఏంటంటే రియోస్టాట్ని వదిలేస్తున్నాం. ల్యాబొరేటరీ పర్పస్ అయితే రియోస్టాటే వాడతారు, ఎందుకంటే సులభంగా తేలిపోయిన పని. 1 వోల్ట్ పెట్టవచ్చు, 5 వోల్ట్ పెట్టవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు, హ్యాపీ. మనకి ఎన్ని వోల్ట్లు కంటే 2 వోల్ట్లు ల్యాంప్ చూసి రాసేయడం, అంత ఏమి ఉండదు హోమ్స్లో అసలు. ఇప్పుడు ఏం చేస్తారు, ప్రొసీజర్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్, ఇది అసలైంది ఎక్స్పెరిమెంట్. వాట్ ఆర్ ద నీడ్స్ ఆఫ్ ద కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్? ఇక్కడ మీరు టేబులర్ ఫామ్ రెడీ చేసుకోవాలి. ఇందులో ఏమేమి కనిపించాలంటే సీరియల్ నెంబర్, వోల్ట్ మీటర్ రీడింగ్స్, అమ్మీటర్ రీడింగ్స్ అవి వస్తాయి, వోల్టేజ్, యాంప్స్. నెక్స్ట్ చివరిగా V/I చేస్తారు. ఇది ఎవరిని ఇండికేట్ చేస్తుంది, ఆర్ని. ఇది మన టేబులర్ ఫామ్. మీరైతే పబ్లిక్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ టేబుల్ ఫిల్ చేయకూడదు. ఎందుకు ఫిల్ చేయకూడదు అంటే ఈ టేబుల్ ఏమో మనం ప్రాక్టికల్ చేయట్లేదు. ఇది ఎందుకంటే ప్రాక్టికల్ చేసేవాడికి ఆన్సర్స్ వస్తాయి. ఇది ప్రొసీజర్ మనం చెప్తున్నాం. 4 times 5 times లోపుగా చెక్ చేసుకోవడమే. ఇప్పుడు మీకున్న లెక్క ప్రకారం అనుకోండి 5 cells-కి 5 times, లేదా 4 cells అయితే 4 times ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఎలా చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్ట్ 1 cell in the circuit. కనెక్ట్ ఓన్లీ how many cells? 1 cell in the circuit. ఒకే ఒక సెల్ కనెక్ట్ చేద్దాం ఏదో ఫస్ట్. అప్పుడు ఈ శాంపుల్ ఇక్కడ ఏదో ఒక శాంపుల్ పెట్టాలి కదా, మీ ఇష్టం శాంపుల్ పెట్టండి. మెటల్ శాంపుల్ పెట్టామనుకోండి, ఏదో మెటల్ మీ ఇష్టం, కాపర్ వైరు లేకపోతే నెయ్యి, ఐరన్ నెయ్యి, ఏదో ఒకటి మెటల్ శాంపుల్ పెట్టామనుకోండి. ఇప్పుడు ఒక్క సెల్లే కనెక్ట్ చేసాము, వెంటనే ఏం చేయాలంటే స్విచ్ ఆన్ చేయాలి. ఆన్ చేస్తే ఒక్క సెల్ కదా ఎంత వస్తుంది, 1.5 వోల్ట్. నేను అంచనాకు రాస్తున్నాను, మీరైతే టేబుల్ చదివచ్చు, పబ్లిక్లో రాయనక్కర్లేదు. ఇది లెక్క చూస్తున్నారు కదా. సో ఒక సెల్కి 1.5 వోల్ట్ రాసాము. యాంప్స్ దానికి ఎంతో కొంత రిలేటెడ్గా వస్తుంది. ఇప్పుడైతే మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 అనుకోండి, ఎంతో 1 వాల్యూ వచ్చింది అనుకోండి. 1 యాంపియర్ అయితే రాదు, ఇంత చిన్నదానికి 0.లో వస్తుంది. బట్ 1 అనుకోండి, ఏదో మిల్లీ యాంపియర్ ఏదో కావచ్చు మేబీ అనుకోండి. రెండోది కనెక్ట్ చేసామనుకోండి ఈసారి. అంటే నువ్వు ఫస్ట్ ఏం చేసావు, ఒక సెల్ కనెక్ట్ చేస్తే 2 రీడింగ్లు చూసుకోవాలి. నీకు ఇక్కడ తెలియదు, వోల్టేజ్ తప్పు రావచ్చు, ఎందుకంటే నువ్వు బ్యాటరీ పెట్టాను, ఇది ఎలక్ట్రిక్ సెల్ 1.5 వోల్ట్ దాన్ని రాసి ఉందంటే అవదు. కొత్త సెల్ పెడితే 1.6 volts వస్తుంది. అదే కొంచెం పాత అయితే 1.35 ఇలాగ వస్తుంటుంది. అప్పుడు ఏం చేయాలి మనం? అందుకని ఉన్న వాల్యూ నోట్ చేయాలి ఎప్పుడైనా సరే. అంటే మీరు ప్రాక్టికల్గా నేను చెప్తున్నాను తప్ప మీకు అనవసరం. ఇక్కడ ఒక సెల్ కనెక్ట్ చేయడము, వోల్ట్ మీటర్ రీడింగ్, అమ్మీటర్ రీడింగ్ నోట్ చేసేయాలి. అయిపోయింది అక్కడికి స్టెప్ 1. స్టెప్ 2, 2 cells కనెక్ట్ చేయాలి. ఇక్కడ 1 అనేది 2 అవుతుంది, 2 cells. ఒక సెల్ కనెక్ట్ చేస్తే ఇలాగ ఉంటుంది, 2 cells కనెక్ట్ చేస్తే ఇలాగ ఉంటుంది. అలా సెల్స్ పెంచుకుంటూ వెళ్ళడం ఒక్కొక్కటి. 2 cells ఇచ్చేసరికి వోల్ట్ మీటర్ రీడింగ్ పెరుగుతుంది. ఎంత 3 volt వచ్చింది అనుకోండి, అప్పుడు డబుల్ అయిపోద్ది, కరెంట్ కూడా డబుల్ అయిపోద్ది. ఒకవేళ 3 cells కనెక్ట్ చేసామనుకోండి, 4.5 volts వస్తుంది, ట్రిపుల్ అయిపోద్ది. 4 cells కనెక్ట్ చేసామనుకోండి, 6 volts వచ్చింది అనుకోండి, ఇంకా పెరిగిపోద్ది. ఎందుకంటే ఎక్కువ వాడితే ఎల్ఈడి కాలిపోద్ది. వైర్ అయితే ఏమవుతుంది, ఎల్ఈడి టెస్ట్ చేసినప్పుడు ఇన్ని టెస్టింగ్లు చేస్తే ఎల్ఈడి కాలిపోద్ది. అది ప్రాబ్లము. అందుకని 6 volts ఇచ్చామనుకోండి, ఇది పెరిగిపోద్ది 4కి. ఇప్పుడు చూడండి, V/I చేస్తే 1.5/1 ఎంత వస్తుంది? 1.5/1 = 1.5. ఇది ఆన్సర్, R వాల్యూ. అలాగే 3/2 చేసామనుకోండి, 3/2, 2 ones 2 1.5s అంటే ఎంత వచ్చింది? మళ్ళీ 1.5. ఇలా వస్తాయి అన్నమాట కాన్స్టెంట్ దగ్గరగా. నెక్స్ట్ 4.5/3 చేసామనుకోండి, ఈ 2 కదా, 3తో క్యాన్సిల్ చేస్తే 3 1.5s. అప్పుడేమవుద్ది? మళ్ళీ 1.5. అలాగే 4 1.5s వస్తుంది. ఈ క్యాన్సిలేషన్ రాకపోతే డివైడెడ్ బై నేర్చుకొని రండి, అంతే, ఏం లేదు. సో ఈ కాన్స్టెంట్ వాల్యూ 1.5 చివరిని చూడవచ్చు కదా. అది ఏ వైర్ అయితే మనం ఈ సర్క్యూట్ వైర్స్ తీసుకున్నామో వాటికైనా కావచ్చు, లేకపోతే ఇప్పుడు శాంపుల్ పెట్టిన మెటల్కి. మ్యాక్సిమం శాంపుల్ పెట్టింది ఎలాగో వైర్లు పవర్ఫుల్ కదా, వాటికి ఇంకా పెద్దగా రెసిస్టెన్స్ ఉండదు. కాబట్టి ఈ శాంపుల్ పెట్టే మెటల్ని ఫోకస్ చేస్తే దీని వాల్యూ అనమాట ఆ రెసిస్టెన్స్. ఇప్పుడు ఈ శాంపుల్కి రెసిస్టెన్స్ ఎంత ఉంది అనేది ఇక్కడ మనకి వాల్యూ చెప్పింది. ఓకే, మీకు ఇప్పుడు ప్రొసీజర్ అంతగా అవసరం లేదు కాబట్టి అది తీసేస్తాను. ప్రొసీజర్ ఆల్రెడీ చూసుకున్నారు, లేదంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి చూస్తారు. ఓకే, ఇక్కడికి సింప్లిఫికేషన్ కూడా మనం రఫ్ వర్క్ చేసాము, తీసేద్దాం. ఇప్పుడు ఏమంటే చూడండి, ఇక్కడ
గ్రాఫ్ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి, ఒక గ్రాఫ్. ఇప్పుడు ఏవైతే వాల్యూస్ వోల్టేజ్ వాల్యూస్ వి ఉన్నాయో అవి ఎక్స్ యాక్సిస్ పైన తీసుకోండి, వై యాక్సిస్ పైన కరెంట్ వాల్యూస్ తీసుకోండి. ఇక్కడ తీసుకున్నవన్నీ కరెంట్ వాల్యూస్, ఇక్కడ తీసుకున్నవన్నీ వి వాల్యూస్ రాసేయండి. 1.5, 3, 4.5, 6 అనేసి 1.5, 3.0, 4.5, 6.0 ఉంటే 7.5 అలా పెంచుకుంటూ పోయినాం. ఇప్పుడు ఏమైంది 1, 2, 3, 4 వచ్చినాయి. 1, 2, 3, 4 ఉంటే నెక్స్ట్ 5 అలా వస్తాయి అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి గ్రాఫ్ వేస్తే 1.5 ఉన్నప్పుడు 1 ఇక్కడ పాయింట్ వస్తుంది, 3 ఉన్నప్పుడు ఇక్కడికి వస్తుంది పాయింట్, 4, 3 ఇక్కడికి వస్తుంది పాయింట్, 6 ఉన్నప్పుడు 4 దగ్గరికి వెళ్తుంది పాయింట్, 7.5 ఉంటే 5 దగ్గరికి వెళ్తాయి పాయింట్స్. మీ గ్రాఫ్ వచ్చి రాదో చూసుకోండి. గ్రాఫ్ రాకపోతే మరి అటు చేయలేము మనం. ఇప్పుడు దీనికి ఏం చేస్తామంటే స్ట్రైట్ లైన్ వచ్చిందో లేదో చూడండి, వాటినన్నింటినీ జాయిన్ చేస్తే ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. అలా స్ట్రైట్ లైన్ వస్తే ఇది వర్తించేది ఎవరికంటే ఆల్ మెటల్స్. మీకు నచ్చిన మెటల్ తీసుకోండి, ఇదే రూల్ రిపీట్ అవుతుంది. కొంచెం అటు ఇటు వాల్యూ అవుతుంది. మీరు అనొచ్చు అన్ని మెటల్స్కి ఒకటే వస్తుందంటే రాదు. కొన్ని మెటల్స్కి ఈ ఆరిజిన్ కామన్గా ఉంటుంది కానీ డౌన్ అయిపోవచ్చు, కొన్ని పెరగవచ్చు, కొన్ని ఈ మధ్యలోంచి రావచ్చు. మీకు అర్థమవడం కోసం అయితే చాలా పని చేస్తాను చూడండి. ప్రస్తుతానికి తీసి మీకు స్టోరీ అర్థమైంది కదా, గ్రాఫ్ ఎలాగొచ్చింది అనేది. ఒకసారి ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో. ఇప్పుడు నేనేం చేస్తానంటే రెడ్ కలర్ ఒక కండక్టర్కి ఇచ్చాను, అది రెడ్ కలర్. ఇప్పుడు చూడండి ఈ బ్లూ కలర్ ఒక కండక్టర్కి ఇచ్చాము, ఒక వైర్. అది బ్లాక్ కలర్ ఇంకొక కండక్టర్కి ఇద్దాం, అది ఇంకొక వైర్. అది సో గ్రీన్ కలర్ ఒక కండక్టర్కి ఇద్దాం, అది ఒక వైర్. ఇలా 4 వైర్లు మనకు వచ్చేయండి. అంటే మనం శాంపుల్ మార్చేస్తుంటే ఈ వాల్యూ మారిపోతుంది, గ్రాఫ్ ఇలాగ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఏం అర్థమై ఉండాలి, అన్నిటికీ స్ట్రైట్ లైన్ రావడం అయితే కామన్, బట్ ఆ స్ట్రైట్ లైన్ అనేది కొంచెం అటు ఇటు అవ్వచ్చు. మీరు అంతేగాని ఒకే లైన్ మీద అన్నీ వచ్చేస్తే అనుకుంటారు. మెటల్ మారిపోతే కొంచెం ఆ లైన్స్ అటు ఇటు అవుతాయి, బట్ ఒక వంక అయితే జరగదు, కర్వ్ అయితే ఉండదు, స్ట్రైట్ లైన్స్ వస్తాయి. ఇలాగ వచ్చాయనుకోండి, ఇది ఏ అనే కండక్టర్, ఇది బి అనే కండక్టర్, ఇది సి అనే కండక్టర్, అది డి అనే కండక్టర్, అలా వస్తాయి అనమాట. ఇలా వచ్చాయి కదా, వీటికి మంచి పేరు ఒకటి పెడదాం, ఓమిక్ కండక్టర్స్. చూసుకోండి, ఓమిక్ ఓమ్స్ లా అని యాక్చువల్గా ఒబే చేసినవన్నీ ఓమిక్ కండక్టర్సే. ది కండక్టర్ రాస్తాను చూసుకోండి, ది కండక్టర్ విచ్ ఒబేస్ టు ఓమ్స్ లా ఈజ్ known as ఓమిక్ కండక్టర్. అసలు ఓమిక్ కండక్టర్కి ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే స్ట్రైట్ లైన్ రావాలి గ్రాఫ్ వేస్తే. ఆ స్ట్రైట్ లైన్ రావాలంటే ఆరిజిన్ కట్ చేసుకుని వెళ్ళిపోతుంది. మ్యాక్సిమం అస్సలు ఎంత వంక కూడా ఉండకూడదు. కరెంటు ఎలాగైతే పొటెన్షియల్ పెంచుతున్నామో ఆ రేషియోలో కరెంటు పెరగాలి, సరిపోద్ది అనమాట. అక్కడికి స్ట్రైట్ లైన్ వచ్చిన ప్రతిదీ ఓమ్స్ లా యాక్సెప్ట్ చేసినట్టుగా. ఏదైతే ఎక్స్ యాక్సిస్ క్లోజ్గా ఉందో అది కొంచెం తక్కువ కరెంట్ పంపుతున్నట్టు అల్యూమినియం లాంటిది. ఏదైతే ఇలా ఉందో చూడండి పైకి వెళ్ళిపోయిందో అది కాపర్ లాంటిది, విపరీతమైన కరెంట్ అనమాట. జస్ట్ 4.5 volts అప్లై చేస్తే చాలా కరెంట్ హై రేంజ్లో ఉంటుంది. కొన్ని ఏంటంటే 7.5 ఇచ్చిన తక్కువ ఉండొచ్చు. అంటే ఇట్లా ఇన్బిల్ట్ కండక్టర్ తాలూకు రెసిస్టెన్స్ ఎలాగంటే మన క్లాస్లో చూడండి 30 మంది ఉంటారు, సార్ ఒకసారి చెప్తే అర్థమైపోద్ది ఒక 5గురికి. అది కాపర్ ఫాస్ట్ లాంటి వారు అనమాట. ఈ కొందరు డల్ టైప్ అనమాట, వాళ్ళకి 50 సార్లు నుంచి 50 సార్లు చెప్తే అర్థమవుతుంది. కొందరికైతే 150 సార్లు చెప్పాలి, కొందరు 12 సార్లు చెప్పాలి. అలానే మనం సినిమా చూడండి, కొందరు చూస్తారు ఒకసారికి అర్థం చేసుకుని స్టోరీ చెప్తారు, కొందరు 5 సార్లు చూసిన స్టోరీ మర్చిపోతుంటారు. సో జ్ఞాపక శక్తి ఎలాగో ఇది అంతే. ఏ కండక్టర్ అయితే విపరీతమైన కరెంట్ ఫాస్ట్గా పట్టుకెళ్తుంది, పైకి వెళ్తుంది లైన్, ఏది స్లో అయిపోతుంది కిందకి వచ్చేస్తుంటుంది. సో ఓమిక్ కండక్టర్ విచ్ ఒబే టు ఓమ్స్ లా. ఇంతకీ ఓమ్స్ లా ఏంటంటే అంటే ఇగోండి, మళ్ళీ ఇక్కడ బాక్స్లో వేసి రాజేస్తున్నాం, V = IR. ఇదే ఓమ్స్ లా. ఓమ్స్ లా అని గుర్తుపెట్టుకోండి, V = IR, అది ఓమ్స్ లా. ఇప్పుడు ఇంకొకటి ఉంది కదా, ఓమిక్ కండక్టర్ చెక్ చేసాము, నాన్ ఓమిక్ కండక్టర్ కూడా ఈ పక్కనే చెక్ చేద్దాం. ఎందుకంటే ఆ పక్కన ఓమిక్ కండక్టర్ అయిన వెంటనే ఇదైతే మీకు కంపారిజన్ దొరికేస్తుంది. ఓమ్స్ లా క్లియర్ అయిపోతుంది. అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి చూసి మళ్ళీ ఇక్కడ రండి. సో ఓమ్స్ లా క్లియర్, సమస్య లేదు. ఓకే, ఇప్పుడు నాన్ ఓమిక్ ఎలా ఉంటుందో గ్రాఫ్ చూద్దాం. ఇందాట్లాగా మళ్ళీ గ్రాఫ్ తీసేసుకోండి.
సో యాజ్ యూజువల్ కొంచెం మన స్ట్రైట్ లైన్ కావాలి, లైన్ నచ్చలేదు. ఇది ఎక్స్ యాక్సిస్. యాక్చువల్గా యాక్సిస్ రాయక్కర్లేదు, మ్యాథ్స్ కాదు ఇది. ఫిజిక్స్లో స్కేళ్ళు యాక్సిస్ ఎవరు రాయరు, అవసరం లేదు. శాంపిల్ ఎలా ఉంటుందని చెప్తుంది, ఎందుకంటే మనం గ్రాఫ్ పేపర్ కూడా వాడట్లేదు కాబట్టి. ఎప్పటిలాగే వోల్టమీటర్ రీడింగ్స్ ఇందాక ఉన్న సర్క్యూటే కదా. 1.5, నెక్స్ట్ 3.0, 4.5, 6.0, 7.5, అలాగే 1 ఆంపియర్, 2 ఆంపియర్. ఎందుకు వచ్చిందో రాద్దాం. 3 ఆంపియర్, 4 ఆంపియర్, 5 ఆంపియర్. వి వాల్యూస్, ఐ వాల్యూస్. ఇది ఏ కండక్టర్కి? ఇవ్వండి. ఇప్పుడు మనం ఎవరో చూడబోతున్నాం, నాన్ ఓమిక్. ఓమ్స్ లాకి చెప్పిన మాట విందు, అలాంటిది నాన్ ఓమిక్ కండక్టర్ అవుతుంది. ఎలాగో చూద్దాం. పొటెన్షియల్ ఇక్కడ ఉంది కదా, మనం పవర్ ఎల్ఈడి పెడితే ఇది తెలుస్తుంది. వోల్టమీటర్ రీడింగ్ పెరుగుతూ ఉన్నా అమ్మీటర్ రీడింగ్ పెరగదు. ఇలా ఉండి 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 క్రమంగా ఒకసారి రేజ్ అయిపోద్ది. ఏమైనా మరో క్యారెక్టరిస్టిక్స్ పెంచామో కారిపోద్ది అనమాట. హై కరెంట్ అనమాట, పెరిగిపోద్ది ఒకసారి. ఇలా కర్వ్ వచ్చింది అనుకోండి, అది నాన్ ఓమిక్ కండక్టర్. అదేమో లీనియర్ కండక్టర్, ఇదేమో నాన్ లీనియర్ కండక్టర్. కర్వ్ వచ్చిందంటే ఓమ్స్లోకి ఒబే అవ్వలేదు. అన్నీ ఒకటి రావు కదా, ఒకటి వేగం వచ్చేస్తుంది, ఒకటి నిదానం కర్వ్ వస్తుంది. ఇలాగే కర్వ్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. చూసుకోండి, ఓమిక్ కండక్టర్స్ నాన్ ఓమిక్ కండక్టర్స్ డిఫరెన్స్ ఏంటంటే, నాన్ ఓమిక్లో కర్వ్స్ వస్తాయి. ఇది కొంచెం అందం లేనట్టుగా ఉంది, అందం చేద్దాం. అలాగనమాట కర్వ్స్ వస్తాయి. కర్వ్స్ వచ్చాయంటే మరి అది ఓమ్స్ లాగా ఒబే అవునట్టే లెక్క. అప్ అండ్ డౌన్స్. ఇక నా ఫ్లక్చువేషన్ వస్తుంది. ఫస్ట్ ఏమో కరెంట్ పెరగదు, కొన్ని ఇంకా దారుణంగా ఉంటాయి. చూడండి ఇలాగా, ఎంతకీ కరెంటు పెరగదు, విసిగిపోతాము, ఒకసారి పెరిగిపోద్ది. అప్పుడు చూడండి, ఇంతవరకు మీకు ఏ రిజల్ట్ కనిపించదు. అంటే నువ్వు 7.5 వోల్ట్ పెంచినా ఒక 2 మిల్లీ యాంపియర్లు మనం ఆశించలేము. సడన్గా ఒకసారి పెరిగిపోద్ది కరెంట్. ఇక్కడ ఒక్క స్టెప్ వెళ్ళమంటే చాలు, విపరీతం పెరిగిపోయి సర్క్యూట్లు కాలిపోతుంటాయి. ఇది నాన్ ఓమిక్ కండక్టర్స్ ఉన్న రూల్స్. ఓమిక్ కండక్టర్ అంటే ఓమ్స్ లాగా ఒబే అయింది, నాన్ ఓమిక్ కండక్టర్ అంటే ఓమ్స్ లాగా ఒప్పుకోనిది. డస్ నాట్ యాక్సెప్ట్ ఓమ్స్ లా. ది కండక్టర్ విచ్ యాక్సెప్ట్స్ ఓమ్స్ లా ఇస్ సెట్ టు బి ఓమిక్. ఒబే అన్నా యాక్సెప్ట్ అన్నా పర్లేదు. చూడండి ఇక్కడ, ది కండక్టర్ అని రాయకూడదు, ది మెటీరియల్. అక్కడ ఒక కండక్టర్ పర్లేదు. ది మెటీరియల్ విచ్ డస్ నాట్ యాక్సెప్ట్స్, డస్ పెట్టాం కదా, యాక్సెప్ట్ ఓమ్స్ లా ఈజ్ known as నాన్ ఓమిక్ కండక్టర్. అది ఈ రెండు గుర్తుపెట్టుకోండి. మీకు ఓమ్స్లో అయిపోయింది. ఈ రెండు కలిపి అప్పుడప్పుడు ఇస్తుంటాడు. 2 మార్క్ ఇస్తే మ్యాటర్ రాసి వదిలేవచ్చు. ఇంకా తెలియని అయితే గ్రాఫ్ చిన్న వేయచ్చు. మీరు ఎన్ని గీతలు గీకండిమో ఏదో ఒక్కటే, మీరు ఎవరిని గాబర పెట్టికి. నేనేమంటే కొంచెం మల్టీ లెవెల్లో తెలియాలి, ఏమైనా కాంపిటేటివ్ టెస్టులు కూడా పెడుతుంటారు. చాలా కాలేజీల నుంచి గట్రా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఇదేంటి అదేంటి అని క్వశ్చన్ లేకుండా ఉండాలని కొంచెం ఎక్స్పాన్స్గా చెప్తున్నాను. ఆ మాత్రం ఎక్స్పాండ్ వెళ్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎగ్జామ్లో రాయకూడదు. ఒక్క లైన్ చాలు, ఏదో ఒక్క లైన్ ఒక్కటే మీకు నచ్చింది తీసుకోండి. స్ట్రైట్ కండక్టర్, లీనియర్ కండక్టర్, ఓమిక్ ఒక కర్వ్ తీసుకోండి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, పొరపాటున ఇక్కడ ఐ రాసి ఇక్కడ వి రాసి అలా పెట్టావో తప్పు అయిపోద్ది. ఎందుకంటే వి కానించుకొని వెళ్తున్న లైన్ ఇవి, ఐ కానించుకొని వెళ్ళట్లేదు. అందుకని వి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ పైన ఐ పెట్టి వెళ్తేనే అది వెళ్తాయి. పొటెన్షియల్ పెంచినా కరెంట్ పెరగకపోవడం. ఇక్కడ కరెంట్లో డిఫరెన్స్ ఉంది తప్ప పొటెన్షియల్ కాన్స్టాంట్ పంపిస్తున్నాం, మనం పెంచుతూ పోతున్నాం. దీనికి ఉన్న ఆర్డర్ దానికి కనిపించలేదు. అది కర్వ్ ఎలాగొచ్చింది, ఇలా రాలేదు, చూసుకోండి. అందుకని మీరు ఇది చక్కగా ప్రిపేర్ అయితే దీని నెక్స్ట్ కాన్సెప్ట్గా ఉన్నాయి, వెళ్ళిపోదాం మనం. ఈ వాటికి అంటే ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్కి సరిపోద్ది.